ఫాతిమా గారు, నిన్న అంబేద్కర్ విగ్రహం పైన జరిగినటువంటి దాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి కుట్ర అది మొదటి స్టేజ్లోనే ఆగిపోవడం ఒకటి చూస్తున్నాం. వదిలేస్తే ఎన్నో విగ్రహాలు కూల్చేశారు, ఎన్నో ప్రభుత్వ ఆస్తులు కూల్చేశారు. మనం చూస్తున్నాం కదా, సచివాలయాలు కూల్చేశారు, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడుంటే అక్కడ తగలబెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆఖరికి రేషన్ సరఫరా చేసే ఆ వెహికల్స్ పైన కూడా దాడి చేశారు, వాటిని కూడా ధ్వంసం చేశారు. అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వీళ్ళకి. వీటి వెనక నిన్న జరిగిన దాడి వెనక చంద్రబాబు ఉన్నారని అనుకుంటున్నారా, లోకేష్ ఉన్నారని అనుకుంటున్నారా? ఇద్దరు ఖచ్చితంగా అండి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో వీళ్ళు ఖండించట్లేదు. వీళ్ళు చేసే అరాచకాలని, కార్యకర్తలు చేసే అరాచకాలని వీళ్ళు ఖండించట్లేదు. ఇంకా ప్రోత్సహిస్తున్నారు. మీరు చేయండి, మీ వెనకాల మేము ఉన్నాము, మా పోలీస్ అధికారులు ఉన్నారు. అంటే గవర్నమెంట్ అనేది పబ్లిక్ కోసం అనే ఇది వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ నుంచి వచ్చిన డబ్బులే గవర్నమెంట్ దాన్ని ఏం చేస్తుంది అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది. స్కీమ్స్ ద్వారానో లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సిన వసతుల కోసమో ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇవన్నీ వాళ్ళ దృష్టిలో లేవు. ఇది వైసీపీ వాళ్ళు పెట్టారు, ఇది వైసీపీ వాళ్ళు నిర్మించారు కాబట్టి ఇది ఉండకూడదు, ఇవి అసలు అంటే ప్రజలు కనిపించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది ఎక్కడ కనిపించకూడదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక మాట అండి, ఏదో శిలాఫలకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తుడిచేసినంత మాత్రాన మర్చిపోతారు అనే మాట నిజంగానే అది వాళ్ళ ఫాల్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి పీరియడ్ లోనే అంటే 5 ఏళ్ల కాలంలోనే అక్కడ నిర్మాణం పూర్తి చేశారు, ఆయనే ప్రారంభోత్సవం చేశారు, అన్ని చేశారు. ఇప్పుడు పేరు తీసేస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారా? సిగ్గుపడాలి కదా రాష్ట్రం అంతా అలా పెడితే. పేరు పెట్టడానికి లేదండి. అది అసలు వాళ్ళకి ఏంటంటే ఒక 14 years ఆయన సీఎంగా చేశారు. ఆయనకి తెలియదా అంటే ఏంటంటే ఎలాగా ఒక గవర్నమెంట్ ఎలా నడపాలి, గవర్నమెంట్ పరంగా మనం ఎలా చేయాలి అంటే ఒక మాట, ఈయన ఇచ్చిన హామీలు పూర్తి చేయలేక, లేకపోతేమో డైవర్షన్ ఎక్కువగా చేయాలి. ఏ ఇష్యూనైనా డైవర్ట్ చేయడం చాలా ఈజీగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. అందుకోసమే ఇప్పుడు చూడండి, ఎన్నో శిలాఫలకాలే కాదు, ఎంతో మంది జనాల్ని ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. వీళ్ళకి అసలు ప్రాణం విలువే లేకుండా పోయింది. మరి వచ్చిన కాడి నుంచి ఎంతమందిని చంపారు, ఎంతమందిని కొట్టారు, పోలీసుల మీద కూడా దాడి జరుగుతుంటే నిజంగానే నవ్వుతూ నోరు మీద వేలు వేసుకొని చూస్తున్నారు తప్ప ఏ మాట కూడా అరే బాబు ఇది చెయ్యకండి అని చెప్పట్లేదు. కాబట్టి ఈ రోజు ఇలాంటి ఘోరమైన పరిస్థితి చూడాలి. అది కూడా మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా గుంటూరు తూర్పులోనే మీరు చూసుకుంటే ఆఖరికి ఎమ్మెల్యేనే శిలాఫలకాన్ని పగలగొడుతున్నారు. ఇప్పుడు దాకా కార్యకర్తలని, నాయకులనే చూసాం కానీ ఒక శిలాఫలకాన్ని మరి ఎమ్మెల్యే ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే శిలాఫలకాన్ని పగలగొడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పీక్స్ ఎంత వరకు ఉంది. అంటే ఎందుకు అసలు దేనికోసం శిలాఫలకాలు పగలగొడితే ఏమొచ్చింది? దాంతో మీకేం రాదు కదా. ప్రజలకి మీరు మంచి చేసి మీరు శిలాఫలకాలు పెట్టుకోండి, మేము ఏమనము. ఇప్పుడు మీరు చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన పేరు తలుచుకోగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిలాఫలకాలు ఉన్నా లేకపోయినా ఏదున్నా కూడా గుండెల్లో, ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ శిలాఫలకాలు అనేది నథింగ్. నిజంగా చెప్పాలి అని అంటే ఆయన ఈ రోజు ఆసరా, చేయూత, చేదోడు ఈ రోజు వరకు నిజంగానే ప్రజలందరూ అనుకుంటున్నారు అబ్బా జగన్ అన్న ఉంటే మాకు ఈ రోజు ఈ పథకాలు వచ్చేవి అని చెప్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా నిజం చెప్తున్న శిలాఫలకాలు కానీ లేకపోతే ఇంకొకటి అంబేద్కర్ గారిని నిజంగానే అంబేద్కర్ గారికి విలువ లేకుండా చేశారు. ఆయన అసలు రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతోందా? రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? అంబేద్కర్ గారి దేశమంతా అమలు అవ్వట్లేదు. అసలు అంటే ఆయన గౌరవించట్లేదండి. గౌరవిస్తే ఈ విధంగా ఉండదు. అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తే నిజంగానే ఆయన రాశారు కాబట్టి ఈ రోజు నిజంగానే మనం అందరం ఇంత చక్కగా చదువుకోవటం కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, మన ఈక్వాలిటీ కానీ, అందరం సమానం అని చెప్పుకోవటం కానీ అంతా ఉంటుంది. మరి ఎందుకు ఈ విధమైన చర్యలు చేయటం? ఒకవేళ నిజంగానే మీరు దాని వెనకాల లేరు అన్నప్పుడు పక్షం అయితే మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి. సీసీ కెమెరాస్లో ఎవరు వచ్చారు, ఎవరు ఆపారు, ఎవరు చేశారు అనేది తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేము అప్పుడు నమ్ముతాము మీరు చేయలేదు, మీరు ఉండి వెనక్కి ఉండి చేయించలేదని మేము నమ్ముతాము. ఇన్ని దాడులు జరిగిన తర్వాత, ఇన్ని హత్యలు జరిగిన తర్వాత వీళ్ళ ప్రమేయం లేకుండా ఉంటుందా? ఎందుకంటే ఎక్కడ దాడి జరిగినా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇన్ని హత్యలు జరిగాయి కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా?
ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి కదండి. హత్యలు చేసి చిన్న అమ్మాయిని 9 ఇయర్స్ అమ్మాయిని చంపి ఆ కాలువలో ముచ్చుమరి కాలువలో పడేస్తే కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దాకా దాని గురించి స్పందించి మాట్లాడరు. అంటే డెవలప్మెంట్ కోసం అని అంటున్నారు, కానీ దేర్ ఇస్ నథింగ్ టు సీ వేర్ ఇస్ ద డెవలప్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే విజయవాడ నడుబొడ్డులో కాదు అది ఉంది, మన ఆంధ్రప్రదేశ్ నడుబొడ్డులో ఉంది అంబేద్కర్ గారి విగ్రహం. ఈ రోజు గర్వించదగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మరి అలాగే మీరు చెప్తున్నారు ఇన్ని అరాచకాలు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి, కానీ మనం టీవీలో చూడటం, వినటం, వదిలేయటం, కానీ వాళ్ళు పట్టించుకునే నాదుడే లేడు. అక్కడికి వెళ్ళి ఇది ఇలా చెప్పినా కూడా మీరు ఆగండి మేము చూస్తాము అని ఆ 2 రోజులు జరిగిద్ది, మళ్ళీ ఏదో ఒకటి దానికి కప్పుపుచ్చడానికి వేరే ఇష్యూ తీసుకొని వస్తారు, ఆ ఇష్యూ రైజ్ చేస్తారు. అలాగా వీళ్ళు ఏంటంటే మేనేజ్ చేసుకుంటా వస్తున్నారు, ప్రతి ఒక్క వ్యవస్థని మేనేజ్ చేసుకుంటా వస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేనేజ్ చేసుకుంటా వస్తున్నారు, కానీ దాన్ని సాల్వ్ చేయట్లేదు. ఎక్కడో ఒకటి పులిస్ స్టాప్ పడాలి, ఎక్కడో ఒకటి ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మనం ఎందుకు మన గవర్నమెంట్ మళ్ళీ పబ్లిక్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మంచి చేయడానికి ఉపయోగించుకోవాలి, కానీ ఈ విధంగా ఘోరాలు చేయడానికి ఉండకూడదని. జనవరి 19వ తారీఖున ఆ విగ్రహాన్ని అక్కడున్నటువంటి మ్యూజియాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, విగ్రహావిష్కరణ చేశారు. ఆ రోజు కడుపు మంట ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళ కడుపు మంట స్థాయి చెప్తున్నాను. ఆ రోజే ప్రారంభోత్సవం. ఎల్లో తాత గారు రామోజీరావు గారు ఆ రోజు ఈనాడు దినపత్రికలో ఏం రాస్తారంటే ఒకసారి చూడాలందరూ. ఆ రోజు అంత పెద్ద విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాట, ఇచ్చిన మాట ప్రకారం ఇంత పెద్ద విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తున సగర్వంగా అందరూ తలెత్తుకునేలా అద్భుతమైనటువంటి విగ్రహాన్ని నిర్మించి సకాలంలోనే పూర్తి చేసి ఈరోజు ఆవిష్కరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాల్సింది పోయి కడుపు మంటతో ఆ రోజు వార్త రాస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చి 5 ఏళ్ల పాలనలో ఆ తుప్పల్లో, ఆ ముళ్ళ పొదల్లో, ఆఖరికి ఆ ముళ్ళ పొదల్లో అది కూడా ఏర్పాటు చేయకుండా చేతులెత్తి వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎల్లో తాత గారు రాసిన వార్త ఏంటంటే నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ. ఇప్పుడు రామోజీరావు గారు చెప్పాలి నక్కెవరో. ఇప్పుడు నక్క ఎవరో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకొక విషయం, అది నాగలోకం కాదు, నాకలోకం అనాలి దాన్ని. రామోజీరావు గారికి తెలుగు వచ్చో రాదో నాకు అర్థం కావట్లేదు. నాకలోకం అది అంటే స్వర్గలోకం అని. నక్కకి స్వర్గలోకానికి ఎక్కడ తేడా అని. నక్కెక్కడ అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించనాలని. ఈరోజు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి నక్కలు, ఆ నక్కల్లో ఎవరున్నారో మీకు తెలియదా రామోజీ గారు? ఇది అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్ అట. ఇది పూర్తిగా చూపించింది పైన ఆ టెక్స్ట్. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కి లేదట, అందుకే కూల్చేయడానికి పంపించారా? ఆ రోజు 10 పాయింట్లు రాస్తారు ఎవరు ఎల్లో తాత గారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఒక అంశాన్ని లేవనెత్తారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే క్రియాశీలక ప్రతిపక్షం ఉండి తీరాలి. అబ్బా, ఈయన చాలా అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అధికార వినియోగంలో పాలకుల తప్పొప్పులను ఇవన్నీ కూడా అంబేద్కర్ చెప్పారు. మరి మీరు చేసింది ఏంటి జగన్ అని ఒక లైన్ రాశారు. నేను 10 పాయింట్లు చదవను, ఒకే ఒక పాయింట్ చదువుతా. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆపాదించుకొని వినండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమైపోతుంది. రామోజీరావు గారు మీరు కూడా వినాలి. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, రామోజీరావు గారు లేరు కదా, మీరు రామోజీరావు గారు వినాలి, రామోజీరావు గారు ఇలా ఎందుకు రాశారని. వారి ఆత్మ ఉంది, చంద్రబాబు కోసం అది ఇంకా పని చేస్తూనే ఉంది. ఆత్మ వింటుంది, వినండి. అధికార మదం తలకెక్కించుకున్నారు. జగన్ను ఉద్దేశించి ఆయన రాసిన అబద్ధం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజం అవుతుంది, వినండి. అధికార మదం తలకెక్కించుకున్నారు. అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకోవాలి. ఈ ఘటన తర్వాత ఎదురు చెప్పేవారు ఉండకూడదన్న నియంత్రణ లక్షణాలను వంటబట్టించుకున్నారు. బాగా ఊహించుకోండి, పిక్చర్ రావాలి మీ మైండ్లోకి. అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను రాచి రంపాన పెట్టారు. గుర్తొస్తున్నారు కదా ఎవరనేది ఇప్పుడు ఈ 50 రోజుల పాలనలో. ప్రశ్నించే వారిని చూసి భయపడుతూ ఆ పిరికితనంతోనే పరమ కర్కోటకంగా ప్రవర్తిస్తున్నారు. విపక్షాలపై విశృంఖలంగా విరుచుకుపడుతూ పెద్ద పదాలు వాడేశారే. సోషల్ మీడియా పోస్టులపైన చిందులు తొక్కే పైశాచిక పోలీసు స్వామ్యానికి ప్రాణం పోశారు. ఎవరు రామోజీ గారు ప్రాణం పోశారు? ఎవరు రామోజీ గారు ఈ పనులన్నీ చేస్తున్నారు? ఎవరు రామోజీ గారు ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని కుట్ర చేశారు? ఎవరు రామోజీ గారు ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకొద్దు, రెడ్ బుక్ రాజ్యాంగమే ఉండాలంటున్నవారు? ఎవరు రామోజీ? పైన అమ్మవారు, కింద అంబేద్కర్ సార్ అంటే దాన్ని జీర్ణించుకోలేక
కడుపు మంటతో విరుచుకుపడుతున్నారు. ఈ మాటలన్నీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించుకోండి, మీ ఆత్మ కూడా శాంతిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఏం చెప్తారు సార్ మీరు?